పనికిరాని వారు ఏదో రాజకీయ స్వలాభములు లాసి కొంత ఆరోపణలు తీసేయమంటారు. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడ ఈ గడ్డలో అమరులు కావడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అని చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి ఎప్పుడైతే మొదటిసారి మీకు సమావేశం ఏర్పాటు చేసామో ఆ రోజే సీతక్క గారు నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేసి మేము ఆ రోజు క్షమాపణ కోరుకోవడం జరిగింది. కానీ అదే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులందరూ కూడా దోచుకుంటున్నారు. మా ప్రాంతాల్లో నీళ్లు నిధులు నియామకాలు కావాలని మేము ఏదైతే పోరాటం చేశాం, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగిన సంఘటన ఇది మనం అందరికీ తెలిసిన విషయమే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంఘటనకి జరిగినప్పటికీ మేము క్షమాపణ కొట్టి నిజంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా అమరులైన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో మేమంతా కూడా కలిసి మరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వారు మొదటి సభలో మాటిచ్చిన తర్వాత సెకండ్ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా కుటుంబాలందరికీ కూడా యాజ్ పర్ పోలీస్ రికార్డ్ ప్రకారం వాళ్ళందరినీ కూడా గుర్తించేసి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు వాళ్లకు స్పెసిఫిక్ గా లోన్ ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా చేస్తూ పోతే సరే మనం ఇమీడియట్లీ మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నట్టు వల్ల మేము ₹1 కూడా శాంక్షన్ చేయలేం. మరి అలాంటి తరుణంలో మేము ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టియడమే కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన లోన్ సంబంధించిన అంశమే కావచ్చు చేసేటువంటి బాధ్యత మాది. అది తప్పకుండా దాంతో పాటు ఈ యొక్క స్థూపాన్ని కామన్ గా రావడం పోవడం చూడడం తప్ప ఏ రోజు కూడా దీన్ని కూడా గుర్తించలే. మరి 10 సంవత్సరాలు అయింది, 10 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దీన్ని ఏమైనా డెవలప్మెంట్ చేశారా, స్మృతివనం చేశారా? ఆ రోజు హరీష్ రావు గారు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, కానీ ఎవరు కూడా చేయలే. కానీ దీనికి సంబంధించిన ₹1 మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. టెండర్ కూడా పిలవడం అనేది జరిగింది. దీనికి స్మృతివనం ఇప్పటికీ ఆల్రెడీ పనులు స్టార్ట్ అవుతుండే. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పడడం వల్ల దీని యొక్క వాయిదా అనేది పడిపోయింది. తప్పకుండా మేకల ఎన్నికల కోడ్ అయిన తెల్లారే దీని యొక్క పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడే రంగల్ జెండా కమిటీ నాగరావు గారు ప్రెసిడెంట్ గారు తను ఒక అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి పక్కన ఒక ఎకరం కూడా భూమి కొంటే అయిపోతుందని తప్పకుండా నేను ఆ రోజు కూడా కమిటీ మెంబర్కి చెప్పిన ఆ భూమి యొక్క వాల్యుయేషన్ ఎంత ఉందో వాళ్ళతోటి మాట్లాడండి, తప్పకుండా మాట్లాడదాం. అయితే చాలా మంది ఏమన్నా అవన్నీ కూడా ప్లాట్లు చేసి అమ్మడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్లాట్ వాళ్ళతోటి మాట్లాడి మేము ఆల్రెడీ ఏం చేయాలనే ఆలోచన మాకుంది. కానీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా చూస్తూ కూడా సిద్ధంగా లేరు. పార్టీల కోసం రాజకీయం కోసం ఇక్కడ వాడడం కాదు. ఈ రోజు ఇక్కడ వాళ్ళు అమరుల్ని గుర్తించాలి. ఆ రోజు నష్టం చేసినా మేము ఒప్పుకున్నాం. ఆ నష్టాన్ని ఈ రోజు పూడ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ రోజు మీరు చేసిన మీరు ఇక్కడ రావద్దు, మీరు ఇక్కడ నివాళులు అర్పించద్దంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు, అసలు ఏమనుకుంటున్నారు? మేమేం చేస్తున్నాం, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా మాటిస్తున్నాం. ఒకవేళ చేయనప్పుడు మీకు తర్వాత మీరు రాజకీయపరమైన ఆరోపణలు ఎక్కడ చేస్తారో మీరు చేయండి, దానికి మేము అభ్యంతరం ఏం లేదు. కానీ రాజకీయాల కోసం వాడుకోవడానికి ఏదో రెచ్చగొట్టడానికి ఈ ప్రాంత ఆదివాసులు ఎంతో కలిసిమెలిసి బతుకుతున్న తరుణంలో వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎవరిని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ దేనికోసం అయితే ఆ రోజు ఇక్కడ తూటాలు పేలినాయో తప్పకుండా దానికి న్యాయం చేసే బాధ్యత మాది. పోడు భూముల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రతి గూడెంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇచ్చింది పార్టీనే. కానీ ఈరోజు పార్టీల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పార్టీల గురించి ఇక్కడ మాట్లాడింది కాబట్టి పార్టీ గురించి మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ మేము ఇక్కడ రాజకీయాలు మాట్లాడదాం ఇంకేదో అని ఇక్కడ రాలే. మేము ఇక్కడ వీళ్ళకి న్యాయం చేస్తాం, మీ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడానికి మార్చాం. అదేవిధంగా ఇక్కడ శృతివనం మేము ఏర్పాటు చేశాం. తప్పకుండా వచ్చే 20 ఏప్రిల్ కల్లా ఇక్కడ ఒక సుందరమైన వాతావరణంలో ఒక శృతివనం మనము వర్ధంతి చేస్తామని చెప్పడానికి మేము ఇక్కడ వచ్చాం. కాబట్టి రాజకీయ పార్టీలు అనేటి కొద్ది పద్ధతితోటి మాట్లాడితే బాగుంటది. తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టబడం, తప్పకుండా డెవలప్మెంట్ చేస్తాం. అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన పోరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పకుండా ఆగిపోతుంది. ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు కూడా ఇచ్చే బాధ్యత మాది, ఇంద్రమిల్లు ఇచ్చే బాధ్యత కూడా మాదని తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దృష్టించి గౌరవ సీతక్క గారిని మాట్లాడుతూ కోరుతున్నాను.